ఇప్పుడు బిర్యానీలోకి వంకాయ కర్రీ చేసుకుందాం. ఇది 5 నిమిషాల్లో రెడీ అయిపోతుంది. దీనికోసం ఒక 2 స్పూన్లు నూనె వేసుకొని వంకాయలు కొద్దిగా మగ్గాయి. దీన్ని చిన్న పొయ్యి మీదకి మార్చుకొని ఇప్పుడు దీంట్లో కొద్దిగా మసాలా రెడీ చేసుకుందాం. కొద్దిగా ఆనియన్ ముక్కలు, కొంచెం పుదీనా, 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, 1 స్పూను ధనియాల పొడి, చింతపండు గుజ్జు ఒక 3 స్పూన్స్ వేసాను. ఇవన్నీ మనము మెత్తగా గ్రైండ్ చేసి కూర రెడీ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న మసాలా కర్రీలో వేసేసుకోవాలి, కొద్దిగా వేయించుకోవాలి. ఇప్పుడు దీంట్లో గ్రైండ్ చేసి పెట్టుకున్న కారము, జీలకర్ర, కొబ్బరి ఇది 1 స్పూన్ ఉంటుంది, ఇది కూడా వేసేయాలి. ఈ కొబ్బరి కారంలో ఉప్పు వేసాను కనుక ఇంకా ప్రత్యేకంగా ఉప్పు వేయలేదు. ఒక 2 నిమిషాలు మగ్గనివ్వాలి. ఈలోగా మనం కొద్దిగా పెరుగుతో రైతా తయారు చేసుకుందాం. ఒక క్యారెట్ తురుము, కొద్దిగా ఆనియన్ సన్నగా ముక్కలుగా కట్ చేసుకోవాలి. 2-3 పచ్చిమిర్చి సన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇవన్నీ ఇందులో వేసేసి 1/2 స్పూన్ ఉప్పు వేసాను. అంతేనండి, సింపుల్గా రైతా తయారైపోయింది. కావాలంటే పోపు వేసుకోవచ్చు, లేకపోతే లేదు. ఓకే, రెడీ అయిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను.